బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డు రోడ్డు వద్ద వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. వెంకటారావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో 4 అక్కడికక్కడ మృతి చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డు రోడ్డు వద్ద వేగంగా వస్తున్న కారు ఆటోని ఢీకొట్టింది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడు వెళ్తున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 5 తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఈ రోజు తెల్లవారుజామున అంటే సుమారుగా 6-6:30 సమయంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో జాతీయ రహదారి ఉంది. ముంబై ఆత్మకూరు ఇటు మరిపాడు వెళ్లే జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి ఆత్మకూరు సమీపంలోని ఏఎస్పేటకు వెళ్లే ఒక అడ్డ రోడ్డు అంటారు. ఏఎస్పేటకు వెళ్లే అడ్డ రోడ్డులో కూలీలతో వెళ్తున్నారు. వ్యవసాయ కూలీలు, ఆటోలో వ్యవసాయ కూలీలు వెళ్తున్నారు. ఇదే సమయంలో మరిపాడు వైపు వెళ్తున్న ఒక కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే పుల్లారెడ్డి, అంజిమ్మ. పుల్లారెడ్డి వయసు 40 సంవత్సరాలు, అంజిమ్మ వయసు 50 సంవత్సరాలు. ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలే. ఘటన మరొక 5 మంది క్షతగాత్రులయ్యారు, తీవ్ర గాయాలు పాలయ్యాయి. ఈ ఘటనలో కారు యొక్క అతివేగం కారణంగా ఆటో పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులని వెంటనే దగ్గరలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కూడా తరలించడం జరిగింది. వ్యవసాయ కూలీలందరూ కూడా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని సమీపంలోని వెంకటరావుపల్లి ఒక గ్రామం నుంచి ఏఎస్పేట మండలం తెల్లపాడు అనే గ్రామానికి వ్యవసాయ పనుల కోసం వెళ్తున్నారు. ఈ సమయం అంతా, ఈ సీజన్ అంతా కూడా ప్రస్తుతం పొగాకు కోతలు ఉంటున్నాయి. పొగాకు కోతలు గ్రేడింగ్ కోసం అక్కడ బ్యారిల్ పనిచేసేందుకే వీరు తెల్లవారుజామునే తమ సొంత గ్రామం వెంకటరావుపల్లి నుంచి బయలుదేరారు. బయలుదేరిన కొద్దిసేపటికే సుమారు 10-15 నిమిషాల్లోనే జాతీయ రహదారిలో ఒక కారు మృత్యు ఎవరు తప్పిదమని ప్రమాదం జరిగిందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది వాస్తవానికి పూర్తిగా జాతీయ రహదారిపై వాహనాలు అన్ని కూడా వేగంగా వెళ్తుంటాయి. కొంత క్రాస్ చేసేటప్పుడు ఆటో క్రాస్ చేయవలసి ఉంటుంది. ఆత్మకూరు లోపల నుంచి టేజ్పేట వెళ్లే రోడ్ అంటే రోడ్డును అడ్డంగా క్రాస్ చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో డ్రైవర్ కూడా ఊహించి ఉన్నాడు. రోడ్డుల్లో జాతీయ రహదారులు అతివేగంగా 100 కిలోమీటర్ల పైన వేగంగా వెళ్తుంటాయి వాహనాలన్నీ కూడా. అక్కడెక్కడ కూడా స్పీడ్ రిస్ట్రిక్షన్స్ కానీ బోర్డ్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఈ జాతీయ రహదారిలో సాధారణంగా స్పీడ్ బ్రేకర్స్ ఉండవు కాబట్టి ఆటో కూడా కొంత చూసుకుని వెళ్ళి ఉండాల్సింది. జాతీయ రహదారిలో 1 సెకను ఆలస్యం అయితే 2 ప్రాణాలు మిగిలి ఉండేటివి. ఆటో వేగంగా ముందుకెళ్ళడం, ఇదే సమయంలో అనుకోకుండా కారు రావడం. అంటే కొంచెం ఆ ఘటన జరిగిన స్థలంలో చిన్న కరువు ఉంటుంది, చిన్న మలుపు ఉంటుంది. అదే సమయంలో హైట్ ఉంటుంది. అంటే అవతల వచ్చే వాహనాలు కనిపించే అవకాశం కొంచెం తక్కువ. ఇదే సమయంలో ఒకేసారి ఆ కారు వేగంగా రావడం, నియంత్రించుకోలేకపోవడం. ఇదే సమయంలో ఆటో కూడా చూసుకోకుండా ఈ రోడ్డును క్రాస్ చేయడంతో ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. అది వ్యవసాయ కూలీలు కాబట్టి వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ పెద్దలను కోల్పోయాం, తమకి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం జరిగితే మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళంతా కూడా కోరుకుంటారు. ఇదే సమయంలో కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఆయన వద్దకు కూడా ఈ సమాచారం వెళ్ళినట్టుంది. వెంటనే కూడా ప్రభుత్వం వీళ్ళకి ఏదైనా ఎక్స్గ్రేషియా కొంచెం భారీగా ప్రకటిస్తే మంచిగా ఉంటుందని చెప్పి స్థానికులు కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.
హైడ్రా అధికారులు మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పారు. ఆల్వాల్లోని చిన్నరాయిని చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. గురువారం ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్కవేటర్లతో చిన్నరాయిని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే 3 భవన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి మోహరించారు. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు. గల్వాల్లోని చిన్నరాయిని చెరువుల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరోసారి హైడ్రా కూల్చివేత మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోనే హైడ్రాకు సంబంధించిన కమిషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మరో విడత హైడ్రాకు సంబంధించినటువంటి లానాకు సంబంధించినటువంటి చెరువులే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నన్నింటిని కూల్చివేయాలంటూ ప్రభుత్వం పూర్తిగా ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోనే అన్ని హైడ్రాకు సంబంధించినటువంటి చెరువుల్లో కానీ సంబంధించినటువంటి ప్లేస్లలో మార్కింగ్ చేసుకొని కూల్చివేత అయితే మరోసారి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 1 టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్ రావాలని, ఇతర దేశాలకు వెళ్లవద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొందని అనుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడం పలు అనుమానాలకైతే తావిస్తుంది. 1 టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక ఈ వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్ కు రావాలని, ఇతర దేశాలకు వెళ్లవద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ రాజ్ అందిస్తారు. సల్మాన్ రాజ్, చెప్పండి. పద్మ, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖచ్చితంగా ఇండియాకు తిరిగి రావాలి. తిరిగి రావడంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని సూచించింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క ప్రభాకర్ రావు ఇప్పటి వరకు వీసా అందినా కూడా దాన్ని తీసుకోకుండా ఇది తాత్సరం చేశాడు. ఇప్పటి వరకు ఇండియాకు చేరకుండా ఉన్నాడు. ఎందుకంటే గతంలోనే చెప్పింది ఆ యొక్క సుప్రీంకోర్టు ఖచ్చితంగా తిరిగి 3 రోజులలో తిరిగి ఇండియాకు రావాలి, ఇండియాకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. అందులో భాగంగా ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టు చేయొద్దని మాత్రం ముందే చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రాకపోవడంతో కొంత అనుమానాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు వస్తే, లేకుంటే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వారి ఫోన్ ట్యాపింగ్ చేశాడు, రాజకీయ నాయకులు, సీనియర్ ప్రముఖులు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి
ఫోన్ ట్యాపింగ్ చేశారనేది మాత్రం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రభాకర్ రావు ఇండియాకు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ దర్యాప్తులో ఖచ్చితంగా విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనే ఆలోచనతోటి ప్రభాకర్ రావు రాకుండా ఉన్నాడు అనేది కొంత అనుమానం అయితే వ్యక్తమవుతున్నది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఆ ఇండియాకు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కొంత తాత్సరం చేశాడనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు కనుక వచ్చినట్లయితే ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయి అనే ఆలోచనతోటి, లేకుంటే ఒకవేళ ప్రభాకర్ రావు సన్నిహితులు లేకుంటే ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు ఎవరైనా ఫోన్ చేసి లేకుంటే ఇండియాకు రావద్దని ఏదైనా చెప్పారా అనే అనుమానాలు అయితే కొంత వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడంతో పలు అనుమానాలకైతే తావిస్తుంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్ కు రావాలని, ఇతర దేశాలకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు మరోలా తిరిగే అవకాశం ఉంది. అయితే సాల్మన్ వీసా తీసుకున్న 3 రోజులనే భారత్కు రావాలంటూ అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆదేశాలు కూడా ధిక్కరించి ఇంకా రాలేదంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా ఏదైనా కేసులో లేకుంటే జిల్లా లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన జిల్లా కోర్టు లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఒకవేళ ఎవరైనా కేసు ఉన్నట్లయితే ఆ యొక్క కేసు విచారణ లేకుంటే ఎవరైతే కేసు వేశారో దానికి సంబంధించి వారికి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక తీర్పు ఇస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావు దీన్ని ధిక్కరించడం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా కేసుల విషయంలో కేసులు నాకు జిల్లాలో న్యాయం జరగలేదు లేకుంటే రాష్ట్రంలో కూడా నాకు కోర్టు న్యాయంగా తీర్పు రాలేదని సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇస్తే అది ఫైనల్. కానీ ఇక్కడ ప్రభాకర్ రావుకు నేరుగా సుప్రీంకోర్టు అంటే రాష్ట్ర హైకోర్టులో నాకు అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, ఖచ్చితంగా తనను అరెస్టు చేయొద్దు, ఇండియాకు రావాలని సూచించింది. కానీ ఆ సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆ యొక్క వీసాను తీసుకోకుండా ఇండియాకు రాకుండా ఉండడం అనేది అంటే కొంత సుప్రీంకోర్టును కూడా కొంత బేఖాతరు చేసింది అనేది చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ ఏదైనా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు తీర్పును కూడా కొంత ఉల్లంఘించింది అనేది మాత్రం మనకు కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇప్పటికైనా లేకుంటే ఇండియాకు తిరిగి వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సహకరించాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా సహకరించాలి. ఒకవేళ ఈ యొక్క కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఒకవేళ ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని ఒక మాట చెప్పగానే చెప్పింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అరెస్టు చేస్తే కూడా సుప్రీంకోర్టుకు మళ్ళీ ప్రభాకర్ రావు వెళ్తే ప్రభాకర్ రావుకు తీర్పు అనుకూలంగా ఇస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను నేను పాటించి అమెరికా నుండి తిరిగి నేను ఇండియాకి వచ్చాను, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాను అనేది చెప్పుకోవడానికి ఉంటది. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొంత ఉల్లంఘించింది. అంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో రావు ఏదైనా కేసు వేస్తే కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క ధర్మాసనం అంటే మేము గతంలో అమెరికా నుండి తిరిగి రావాలని మేము ఆదేశించినా ఇప్పటి వరకు రాలేదనేది మాత్రం అది సుప్రీంకోర్టు కొంత దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. ఇక రేపు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. 369 మీటర్ల ఎత్తులో నిర్మితమైన ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిని ప్రధాని సందర్శించనున్నారు. చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర తొక్కిసలాట ఘటన మరొక ముందే మరో అభిమాని మృతి విషాదాన్ని నింపింది. బైక్ ర్యాలీ తీస్తూ కింద పడి ఆర్సీబీ అభిమాని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. విజయవాడ వించిపేటకు చెందిన శేఖర్ ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలవడంతో బైక్ ర్యాలీ చేశాడు. అలా బందర్ రోడ్లో అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి కింద పడగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు శేఖర్ పై నుండి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన శేఖర్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో జరిగిన భూభారతి సదస్సులో అల్లెపు వెంకటి భూ విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేయనున్న సందర్భంలో ఖానాపూర్ ఏఎస్ఐ రామచంద్ర ఆయనపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన మెడపై చేయి వేసి వృద్ధుని అని చూడకుండా క్రూరంగా నెట్టివేశారు. సంబంధిత అధికారిని తప్పు చేశాడని చెప్పకుండా ఆయనను కాపాడేందుకు తహసీల్దార్తో పాటు ఒక హోంగార్డు పంచాయతీ సెక్రటరీ కలిసి అదే రైతుపైనే అసత్య ఆరోపణలు చేయడం తప్పని పలువురు అభిప్రాయపడ్డారు. కనీస మానవతా విలువలను మరిచి 80 ఏళ్ల వృద్ధుని నెట్టివేయడం అమానవీయ చర్యగా ఖండించారు. అధికారుల అసత్యపు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, సంఘటనపై కూలంకుషంగా విచారణ జరిపి నేరస్తులకు తగిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అప్లికెంట్ బయట నుంచి డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు. ఆ టైంలో ఏఎస్ఎస్ఆర్ ఉన్నారు. ఏఎస్ఎస్ఆర్ ప్రెస్ మేడం పిలిచానని వెళ్ళిండ్రు. లోపలికి వచ్చేసరికి అప్లికేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ మీద నువ్వేం చేస్తావురా అనుకుంటూ డోసుగా ప్రవర్తించిండు. మొత్తానికి దగ్గరకు వచ్చేసిండు. తర్వాత పోలీస్ ఏఎస్ఎస్ఆర్ వచ్చేసరికి నువ్వేవర్రా, నువ్వేం పని చేస్తావని ర్యాష్గా కొన్ని ర్యాష్ మాటలు అనేసరికి అతను కొంచెం నెట్టేయడం జరిగింది. అంతేగాని అతను మొత్తానికైతే అప్లికెంట్ కాదు, అప్లికేషన్ ఏమి ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ పైన కానీ ఇక్కడ ఉన్న అధికారుల పైన కానీ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దాంతో ఏఎస్ఐ గారికి అతను ఆపమని చెప్పగా అంటే అతని పైన కూడా దురుసుగా మాట్లాడడంతో అతను బయటకు పంపించడం జరిగింది. బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ వేసుకుని పోలీస్ యూనిఫామ్ వేసుకున్న లంజోడు లేడీ నన్ను దుబ్బకొచ్చినోడు అని చెప్పేసి ఏసీ గారు కూడా నాకు మాటలు తిట్టడం జరిగింది. అతని చేతిలో ఎలాంటి అప్లికేషన్ లేదు, ప్లస్ మద్యం దాడి కూడా ఉన్నాడు. ఆయన దురుసులో ప్రవర్తించిందనే ఏసీ గారు బయటకు తోసుకొస్తుంటే ఆయన ఆపోజిట్ చేసిండు. అది కొంచెం ఎక్కువ చేసినట్టు పబ్లిక్ కనిపిస్తుంది. నిజానికి అది కాదు. ఆయన గొడవ చేయొద్దన్న ఉద్దేశంతో సార్ బయటకు తీసుకురావడం జరిగింది. తిరుపతి జిల్లా తిరుమల మాధవం గెస్ట్ హౌస్ వద్ద అమానుష ఘటన చోటు చేసుకుంది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్కు చెందిన కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. మాధవం గెస్ట్ హౌస్ వద్ద ప్రయాణికులను ఎక్కిస్తున్న సమయంలో దాడికి పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు. ఇక ఈ దాడి ఘటన బస్సులోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. దీన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తీసుకువెళ్లారు. విధుల్లో ఉన్న డ్రైవర్పై బాంబు స్క్వాడ్ సిబ్బంది దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
జీహెచ్ఎంసీ ఆపరేటర్లు హెల్త్ అసిస్టెంట్లపై వేటు వేసింది. నకిలీ బర్త్ డెత్ సర్టిఫికెట్లపై ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. 30 సర్కిళ్ల పరిధిలో విజిలెన్స్ విచారణ జరపగా సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఫేక్ సర్టిఫికెట్ల జారీకి బాధ్యులుగా గుర్తిస్తూ 17 మందిని టర్మినేట్ చేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంది.